వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి పరమాన్నం చేయబోతున్నాను. నేను ఇలా వాటర్ వేడి చేసుకుంటున్నాను, మరుగుతున్నాయి బాగా. ఒక గ్లాస్ బియ్యం ఇలా కడిగి నానబెట్టుకున్నానండి. ఈ బియ్యము అందులో పోసి ఉడికించుకోవాలి. ఇవి ఉడకాలండి, మెత్తగా ఉడికించుకోవాలి బాగా. ఇది ఉడికిపోయిందండి. ఇందులో బెల్లం వేసుకుంటాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. తర్వాత దాంతోనే 1 గ్లాసు బెల్లం పొడి అండి, ఇట్లా ఈ గ్లాస్తో. ఇందులో బెల్లం వేసుకుందాం. పరమాన్నంలో కానీ స్వీట్లలో కానీ కొద్దిగా చెక్క వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి, చిక్కటి పాలు. బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. ఇందులో ఇప్పుడు పాలు పోసుకుందాం. ఇలా కాచిన పాలు 1 గ్లాసు. ఇంకా 5 నిమిషాలు ఉడకాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు దీంట్లో యాలకుల పొడి వేసుకుందాం, కొద్దిగా యాలకుల పొడి. పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరం వేసుకున్నా కూడా బాగుంటుందండి. మీ ఇంట్లో కానీ ఉంటే పచ్చకర్పూరం చిటికెడు వేసుకోండి.